సెన్సార్ ఉందా? అదేవిధంగా ఎప్పుడైతే ఈ స్పీడ్లెట్ పోయింది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ విషయాల్లో ఇప్పుడు ఏ స్పీడ్లెట్ ఆరోగ్యంగా ఆపోజిషన్ ఇండికేటర్ ఆ స్తంభం స్తంభానికి ఫాల్ట్ ఏదైనా తెలిసింది. కెపాసిటీ ఎంత? అడాప్షన్ లేదు చెప్పకుండా సంగతి చెప్పు. ఇది మా ఊరు. రెండో మూడు ఉంటాయి క్లాస్. ఏం పేరు నాన్న నీ పేరు? ఏ క్లాస్? నువ్వే చేసావా లేకపోతే టీచర్స్ అని చేసి నేను ఇలా చెప్పన్నారా? ఏ టీచర్ సహకరించారు నీకు చేయటానికి? ఇదంతా ఎట్లా తెలుసుకున్నావు? ఇది వీడియో చూసినప్పుడు ఈ వీడియోలో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం వల్ల ఒక 10% అది ఈ స్పీడ్ ఎలాగా ఆఫ్ అయినా తెలుస్తుందో అలాగే మనము వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, మిగతా వాళ్ళు తెలుసుకోకుండా అప్పుడు ఇలాగా ఏ బోర్డు అయితే వాడుతున్నామో రేడియేషన్ పడ్డప్పుడు స్పీడ్ ఆఫ్ అవ్వడానికి అదే బోర్డు ఇంకో బోర్డు కూడా ఈ స్పీడ్ లైట్ ఉంది కదా, ఈ స్పీడ్ లైట్ మీద లైటర్స్ పడినప్పుడు అలాగే చేసుకుంటారు. అంటే ఈ బోర్డు రెండు పెట్టుకుని దీనివల్ల ఏంటి ఉపయోగం? సెల్ఫ్ పవర్ సార్. బయట ఉన్న 20 వోల్ట్స్ ఉపయోగించవలసి ఉంది సార్. మనకంతా బొమ్మ వేస్ట్ చేస్తున్నాం కదా, CO2 అనే పారిశుభ్రతలు బాగా వస్తున్నాం సార్. అవన్నింటి వల్ల మన ప్రాణాపానికి నష్టం అంటారు. ఓజోన్ పొర దెబ్బతింటుంది సార్. అందుకని మనం ఇలా సెల్ఫ్ పవర్ సూర్యశక్తిని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఏ లాభం ఉండదు సార్. అయితే సూర్యశక్తి కూడా మనకి కరెంట్ లాగా ఉపయోగపడుతుంది సార్. దీంట్లో సోలార్ ప్యానెల్ పెట్టాలంటే ఇంట్లో ఛార్జ్ కంట్రోల్ యూనిట్ని బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది సార్. సిసి సోలార్ ఛార్జ్ కంట్రోల్ సార్. సిసి బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. ఛార్జ్ చేసినప్పుడు ఒక ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది ఛార్జింగ్ అవుతుంది. ఏమో రిసీవర్ బోర్డు సార్. ఏ ఇండికేటర్ స్తంభం ఆగిపోయిందో ఆ రిసీవర్ బోర్డు ఆడుతుంది సార్. ఎన్ని స్ట్రీట్ లైట్స్కి ఒక ప్యానల్ బోర్డుతో కనెక్ట్ ఇచ్చాను? ఇదేమో సెల్ పవర్ స్ట్రీట్ లైట్ సార్. మీకు మామూలుగా చూపించాలి, పర్టికులర్ నెల చూపించిన కనుక దీని ఎలా తయారు చేసి చూపిస్తాను. అంటే ఈ మూడు కలిపి ఇదే యూనిట్ మీద రన్ అవుతాయి సరేనా? సెల్ఫ్ సెల్ఫ్ పవర్. వెరీ గుడ్. ఏమవుదాం అనుకుంటున్నాను తర్వాత? ఏం సైంటిస్ట్ రా? సార్ సెల్ఫ్ పవర్ స్ట్రీట్ లైట్ సార్. ఇది కూడా అలాగే పనిచేస్తుంది సార్. ఎప్పుడైతే ఇలా గొలుపు పవర్ నుంచి సైంటిస్ట్ అవుతారు జాబ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వస్తారు సార్.